హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో అయితే మనం అయితే 20,000 నుంచి 30,000 బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అయితే నేనైతే ఒక 5 అయితే చెప్తా. ఆ 5 ఫోన్స్లలో మీరు ఏ గేమింగ్ ఫోన్ తీసుకున్నా మీకైతే మీరైతే డిసప్పాయింట్ అయితే కాదు. నెక్స్ట్ లెవెల్ ఫోన్స్ అయితే వీడియోని అయితే నేనైతే చెప్తా. మీరు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక గేమింగ్ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే 300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసింది. తొందరగా అయితే 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేయాలి. మీరైతే వీడియోస్ అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక 5 ఫోన్స్ అయితే నేనైతే వీడియోలో అయితే మీకు అయితే చెప్తా. 5 ఫోన్స్లలో మీరు ఏ ఫోన్ అనేది తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. మరి టాప్ 5 బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4 Pro. ఈ ఫోన్ అయితే గేమింగ్ అయితే మీరైతే ఆడుకోవచ్చు. మరి మంచిగా ఉంటాయి గేమింగ్ కూడా. మనకైతే ఇదైతే 60 FPS అయితే హ్యాండిల్ చేసాను. ప్రజెంట్ అయితే 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ది. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకు పోకో F7. దీంట్లో ఇది కూడా బెస్ట్ గేమింగ్ ఫోన్, కానీ దీంట్లో 120 FPS అయితే వీళ్ళైతే సపోర్ట్ అయితే చేయలే. 90 అయితే ఇచ్చిళ్ళు, అది 90 కూడా రన్ అయితే మనకి 72 అట్లా 70 నుంచి 90 మధ్యలో అయితే వస్తుంది. అది నెక్స్ట్ అయితే మనకి నియో 10లో కూడా మనకి మంచిగా వస్తాయి FPS అయితే. 100 వరకు అయితే వస్తాయి. 100 నుంచి 90 నుంచి 120 మధ్యలో వేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు పోకో F7 Pro. దీంట్లో మనకి మంచిగా ఇచ్చిళ్ళు ప్రొసెసర్ డైమెన్సిటీ 8400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అంటూ స్కోర్ అయితే 16 lakhs ప్లస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే బాగుంటుంది. మన ఇందులో మీరైతే ఈ ఫోన్ ఒకసారి చెక్ అయితే చేయండి. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టమేగా. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. గేమ్ ప్లే కూడా నేనైతే స్క్రీన్ పైన చూపిస్తా, చూసుకోవచ్చు. దీంట్లో చేసిన గేమ్ ప్లేస్ అయితే ఎనిమిస్ వచ్చినప్పుడు ఇట్లా స్ట్రక్ అవ్వడం ఇట్లా ఏముండదు, మళ్ళీ స్ట్రక్ అవ్వకుండా వస్తుంది. చూడండి, మంచిగా మస్తు అనిపిస్తుంది గేమ్ ఆడదండి. మీకు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది మనకి దాంట్లో. యావరేజ్ FPS అయితే మీకు అయితే అరౌండ్ 90 వరకు అయితే వస్తాయి FPS అయితే. ఇదైతే మనకి 22,000 అయితే పెట్టి మరి ఫ్లిప్కార్ట్లో ఉన్నది. ఇంకా తక్కువ రేట్ కూడా వస్తుంది మనకి. ఇంకా దీని బడ్జెట్లో మనకి రియల్మీ P3 Ultra ఉన్నది. అది కూడా కావాలని కూడా మీరు అయితే ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. స్మూత్ ప్లస్ 120 FPSలో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ కూడా మనకైతే. దీంట్లో మనకి యావరేజ్ FPS అయితే 100 వరకు అయితే వస్తాయి మీకు అరౌండ్ అయితే. దీంట్లో కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మీరు గేమింగ్ కోసం ఈ ఫోన్ కూడా ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. ఇవన్నీ ఫోన్స్లలో మీకు ఏ ఫోన్ వస్తుందో, ఏ బ్రాండ్ ఫోన్ ఆ బ్రాండ్ ఫోనే మీరు అయితే తీసుకోండి. మరి దీంట్లో కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఈ 2 ఫోన్స్లలో మీరు అయితే ఏదన్నా ఒక ఫోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ అయితే IQ Neo 10R. మరి ఈ ఫోన్ కూడా మనకి BGM అయితే 120 FPSలో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్ అయితే ఉన్నది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది మనకి దీంట్లో కూడా. ఈ ఫోన్ కూడా మీరు అయితే తీసుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఇదైతే అరౌండ్ మనకి 90 FPS అట్లా వస్తుంది. మరి యావరేజ్ FPS అయితే 90 నుంచి 100 మధ్యలో వేసుకోండి. ఇంకా FPS అయితే ఇదైతే 28,000 అయితే ఉన్నది. ఆఫర్లో మనకి 24కి అట్లా వచ్చేస్తుంది. దసరా సేల్స్ ఉన్నప్పుడు తీసుకున్న మీకు అయితే తక్కువగా వచ్చేసేది. 22 అట్లా వచ్చింది. 22-24 మధ్యలో వచ్చింది ఈ ఫోన్ అయితే. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ అయితే వెంటేసిళ్ళు 28,000 అయితే పెట్టిళ్ళు. ఇంకా నెక్స్ట్ అయితే మనకి Oppo K13 Turbo. ఈ ఫోన్ కూడా మనకి 28,000 ఉన్నది. దీంట్లో అంటూ స్కోర్ కూడా మనకి 16 lakhs అరౌండ్ వచ్చింది. ఇది కూడా BGM అయితే స్మూత్ ప్లస్ 120 FPSలో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ కూడా మీరు అయితే తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది మనకి. దీంట్లో ఫ్యాన్ కూడా ఇచ్చిళ్ళు డెడికేటెడ్గా, ఇట్లా సైడ్ నుంచి అయితే మీకు అయితే ఫ్యాన్ అయితే కూల్ అయితే చేస్తుంది మనకు. ఫోన్ అయితే గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం హీట్ కాకుండా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకైతే వస్తుంది. మరి ఇదైతే 105 FPS దానిగా మీకైతే గేమ్ని అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. యావరేజ్ FPS అయితే ఇది కూడా గేమింగ్కి మంచి ఫోన్. మరి ఈ ఫోన్ కూడా మీరైతే తీసుకోవడం కూడా తీసుకోవచ్చు. లేదంటే నియో 10 కన్నా ఈ రెండిట్లో ఏదైనా ఒక ఫోన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా OnePlus Nord 5 ఈ ఫోన్ అయితే 32,000కి అయితే వస్తుంది. ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్ ఉన్నది. అంతు స్కోర్ అయితే 13 lakhs ప్లస్ అయితే వచ్చింది. అంతు స్కోర్ BGMI స్మూత్ ప్లస్ 60 FPSలో అయితే హ్యాండ్ అయితే చేస్తుంది. దీంట్లో మనకి ప్రోగ్రామర్ మోడ్ ఉంటుంది, బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది. అట్లా మీకు ఇష్టమైన మూడ్లో మీరు అయితే పెట్టుకుని ఆడుకోవచ్చు. ఇంకా ఆక్సిజన్ 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్కి OnePlus ఫోన్ చూస్తుంటే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే మనకి 100 నుంచి 120 మధ్యలో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది మనకి. దీంట్లో కూడా ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయాలని కూడా చేయొచ్చు. OnePlusలో చాలా మందికి అయితే గేమింగ్ ఫోన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు చూసుకోండి ఒకసారి అయితే. ఇంకా వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి OnePlusలో, కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటాయి. మరి గేమింగ్ ఫోన్స్ అంటే OnePlusలోనే. ఇదే 32,000 ఉన్నది. ఈ 5 ఫోన్స్లలో మీకైతే ఏ ఫోన్ నచ్చితే ఆ ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. అన్ని గేమింగ్ అయితే బాగుంటాయి మరి ఫోన్స్ అయితే. ఈ 20,000 30,000 బడ్జెట్లో ఈ గేమింగ్ ఫోన్స్ మీకు ఏదైనా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.